సింధూరారుణ విగ్రహం త్రినయనం మాణిక్యమౌళీస్ఫుర తారానాయక శేఖరం స్మితముఖీమాపీనవక్షోరుహం పాణిభ్యాం అలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీమంత్రరాజం యో వేత్తి శ్రీచక్రం యః సమర్చతి యః కీర్తయతి నామాని తం సత్పాత్రం విదుర్బుధాః. శ్రీమంత్రరాజం యో వేత్తి. హయగ్రీవుడు అగస్త్యునికి లలితా సహస్రనామ పారాయణ ఫలితాన్ని గురించి తెలియచేస్తూ లలితా సహస్రనామ శక్తి నిండిన వ్యక్తిగా ఎవరిని గుర్తించాలో కూడా తెలియజేస్తున్నాడు. ఇది ముఖ్యంగా మనం గమనించాలి. ఆయన లలితా ఉపాసకులండి అనేస్తారు అందరినీ. ఎవరిని అలా అనాలి అనేది కూడా హయగ్రీవుడే చెప్తున్నాడు. శ్రీమంత్రరాజం యో వేత్తి. ఏ మంత్రాలలో రాజం శ్రేష్టమైనటువంటి శ్రీమంత్రరాజం 15 అక్షరాలతో ఉండేటటువంటి పంచదశి మంత్రాన్ని కానీ 16 అక్షరాలతో ఉండేటటువంటి షోడశి మంత్రాన్ని కానీ మంత్రరాజము అంటారు. కాబట్టి శ్రీమంత్రరాజం యో వేత్తి. ఆ మంత్రరాజాన్ని ఎవరు తెలుసుకున్నారో అతన్ని గొప్పవాడిగా లెక్కేయాలని. ఇక్కడే ఉంటుందండి సంస్కృతంలో పెద్ద మెలిక. యో వేత్తి 15 అక్షరాల మంత్రాన్ని 16 అక్షరాల మంత్రాన్ని ఎవరు తెలుసుకున్నారో అనే చోట తెలుసుకున్నారంటే ఏముందండి, 15 అక్షరాల మంత్రం ఆ ఫలానా పుస్తకంలో ఉంది, 16 అక్షరాల పుస్తకం ఈ పుస్తకంలో ఉంది, నాకు తెలుసు ఆ మంత్రాలు రెండు. అలా కాదు తెలియడం అంటే. యో వేత్తి. వేత్తి అన్న చోట రహస్యం ఏమిటంటే ఆ మంత్రాలు రెంటిని లేదా ఒకటిని నిత్యము అనుష్ఠానం చేసి 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 మననం చేయడం చేత రక్షించగలిగిన శక్తి ఆ రెంటికి ఉందని అనుభవపూర్వకంగా యో వేత్తి ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఆ మంత్రాన్ని తెలుసుకున్నట్టు. ఊరికే మంత్రాలు ఇవి 15 అక్షరాలది ఇది 16 అక్షరాలది ఇది కాదు. ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరమే కదండి, నాకు తెలుసు 12 అక్షరాల మంత్రం ఇదే. అది తెలిసినట్లు కాదు, ఆ అక్షరాలను నువ్వు చదివినట్లు. నమశివాయ కదండి పంచాక్షరి, నాకు తెలుసు, తెలియడం కాదు, 5 అక్షరాలు నువ్వు చదివావు కాదు. ఆ అక్షరాలని ఒకదాని పక్కన ఒకటి ఉంచి అలా నిరంతరం మననం చేయడం చేత దానికి ఎంత శక్తి ఉన్నదనే యథార్థాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగిన తనం వచ్చేసరికి చాలా కాలం పడుతుంది. అంచేత శ్రీమంత్రరాజం యో వేత్తి. ఆ శక్తిని నిజంగా ఎవరైతే తెలుసుకోగలుగుతాడో అతను మంత్రరాడ్ వేద అంటే మంత్ర శక్తిని స్పష్టంగా తెలుసుకున్నటువంటి వానిగా గమనించాలి తప్ప ఊరికే అక్షరాలు తెలిస్తే లాభం లేదు. అంటే మనం ఏమనుకుంటామంటే అవునండి ఆ మంత్రం పారాయణం చేసాం, అప్పటి వరకు మా ఇంట్లో ఇలా ఉండేది, ఆ మంత్రాన్ని పారాయణం చేశాక మారిపోయింది, మంత్రశక్తి మాకు తెలుసు అనుకుంటాం. అది కాదు మంత్రశక్తి తెలియడం అంటే. మనకేదో ఇంట్లో కామ్యం అంటే ఓ కోరికని కోరుకుంటే కోరిక తీరిపోయినంత మాత్రం చేత ఆ మంత్రం గొప్పదనడం, అదే మంత్రాన్ని మరొకరు మననం చేసిన కారణంగా కూడా ఆ కోరిక తీరకపోతే అవే పనిచేయలేదనడం, అది సరికాదు.
అమ్మవారికి ఏదో మొక్కుకున్నాం మనం, తీరింది. అబ్బో అమ్మ మననం చేసుకున్నాం, అమ్మని దర్శనం చేసుకున్నాం, అమ్మని కోరుకున్నాం, వెంటనే తీరిపోయింది. అమ్మ ఎంత గొప్పది. మరుసటి సంవత్సరం ఇంకో కోరికను కోరుకున్నాం, తీరలేదు. అప్పుడేమిటి పరిస్థితి? కాబట్టి మనం కోరుకున్న కోరికని బట్టి తీరడం తీరకపోవడాన్ని బట్టి అమ్మ గొప్పదనాన్ని లెక్క వేయకూడదు, గమనించుకోవాలి. కానీ లోకంలో 99.5 మంది కూడా చేసేది, మాకు ఈ ఫలితంగానే మేము కోరుకున్న తీరినట్లయితే ఆయన నిజమైన భగవంతుడే, లేకపోతే లేదు. అవసరమైతే మేము దేవుణ్ణి కూడా మార్చేస్తాం. ఈ సంవత్సరం ఇక్కడి వరకు ఈయన చేసాం, ఈయన మాకు అచ్చిరా లేదు కాబట్టి ఇదిగో కొత్త దేవుణ్ణి పట్టుకొస్తున్నాం, ఈయనకి నమస్కారం చేస్తాం. ఈయన కూడా అదృష్టవంతుడైతే నా కోరికని తీరుస్తాడు, లేకపోతే ఆయన్ని దురదృష్టవంతుల జాబితాలో చేర్చి ఇంకో దేవుణ్ణి పూజించుకుంటాం. మాకల్లా కావాల్సింది మా కోరికని తీర్చగలిగిన వాడు మాత్రమే భగవంతుడు. కాబట్టి కోరికని తీర్చగలిగిన శక్తి వాడికి ఉండాలి. అది ఆయన్ని పరీక్షించుకోమనని. ఎంత నేరమండి ఆలోచన. మనమే మన పిల్లవాళ్ళ విషయంలో ఒక్కసారి ఆలోచిద్దాం. మన పిల్లలు ఏవో అడుగుతూ ఉంటారు, ఇది కావాలి, అది కావాలి, అది కొను, ఇది కొను అని. నానా ఇది కానీ తిన్నట్టయితే ఈ అనారోగ్యం కలుగుతుందిరా, కాబట్టి దీన్ని కొనకూడదు, అది నువ్వు తినకూడదు అని వాడికి చెప్తే వాడికి అర్థం చేసుకునే వయసు కాదు. కాబట్టి మనం ఏం చేస్తాం? వాడిని మరిపింప చేసి అది వాడికి అందకుండా ఉండేలా చేసి, అది వాడికి కనిపించకుండా ఉండేలా చేసి, వాడికి దాన్ని ఎప్పుడూ ఆ వస్తువుని తెచ్చిపెట్టాం. ఎందుకని? అది వాడి ప్రయోజనాన్ని ఇబ్బంది కలగజేస్తుంది కాబట్టి, వాడికి కష్టాన్ని కలుగజేస్తుంది కాబట్టి. అలాగే అమ్మ మనకి సంబంధించిన కోరికని మనం కోరుకుంటే తీర్చలేదు అంటే అది కూడా మన మంచికే. ఆలోచించుకోవాలి. చిన్నప్పటి రోజుల్లో మంచి కథలు ఉండేవి మేం చదువుకునే రోజుల్లో. ఇప్పుడు కథలు లేవు, కాకరకాయలు లేవు, కబుర్లు లేవు. ఆ కథలు నిరంతరం ఒక మిత్రుడిలానో, ఒక తండ్రిలానో, ఒక తల్లిలానో మనకి అనుక్షణం బుద్ధిలో ఉండి మార్గదర్శకాయమానంగా ఉండేవి, మార్గదర్శకత్వాన్ని చేస్తూ ఉండేవి. ఓ రాజు, ఒక మంత్రి. ఈ మంత్రికి అంతా మన మంచికే అని అంటూ ఉండడం అనేది ఒక అలవాటు. అలవాటే కాదు, అతని అనుభవం కూడా అదే. ఏది జరిగినా అది మన మంచికే. రాజుగారు పొద్దునే ఏదో ఒక పండుని కోసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో వేలు తెగి రక్తం కారింది. అయ్యా అంతా మన మంచికే అన్నాడు మంత్రి. నేను వేలు కోసుకుంటే అది నీకు మన మంచికి అంటావా? నా వేలు తెగడం నీకు ఇష్టం? అవరే వీడిని కారాగారంలో పడేయండి అన్నాడు. కథ. కారాగారంలో పడేశారు. రాజుగారు వేటకెళ్ళాడు. కాళికాదేవికి ఆ రోజుల్లో మొక్కులు ఇచ్చే ఆచారం ఉండేది, నరబలి ఇచ్చే ఆచారం ఉండేది. వెంటనే ఈ రాజుగారిని బంధించారు. బంధించి ఆ బలి ఇచ్చేటటువంటి మాంత్రికుని వద్దకు తీసుకెళ్ళి, ఒరే వీడిని ఒకసారి పరిశీలించండి, వీడు ఏదో దేశపు రాజుట, ఏదైతే మనం బలి ఇవ్వడానికే కదా, ఒకసారి వాడిని పరిశీలించండి అన్నారు. మొత్తం అంతా పరిశీలిస్తే ఇక్కడ గాయమైనటువంటిది గుర్తొచ్చింది. అమ్మవారికి ఇలా క్షతగాత్రుడైనటువంటి వ్యక్తిని అక్కడ అమ్మవారికి నివేదించకూడదు కాబట్టి 2 లెంపకాయలు కొట్టి వదిలేయండి అన్నారు వాడు. రాజుగారికి 2 బహుమానాలని లెంపకాయలు కొట్టి పాపం పంపించేశారు వాడు. అప్పటికి అర్థమైంది అంతా మన మంచికే అన్న మాటలోని అర్థం. వచ్చి మంత్రి గారిని కారాగారంలోంచి విడిపించండి అన్నాడు. విడిపించారు. అప్పుడు కూడా అంతా మన మంచికే అన్నాడు మంత్రి. ఇదేమిటయా, నిన్ను కారాగారం నుంచి నేను విడిపించాను, నేను చేస్తే మన మంచికే అంటావేమిటని. స్వామి, మీరు నన్ను కారాగారంలో వేసి ఉండకపోతే, నేను మీతో వచ్చి ఉంటే వేటకి, మీ శరీరం మీద ఈ వేలికి గాయం ఉంది కాబట్టి మిమ్మల్ని కాళికాదేవి బలి ఇయ్యనటువంటి వాళ్ళు, నా శరీరానికి ఏ గాయం లేదు కాబట్టి నన్ను ఇచ్చేసి ఉండేవారు. మీరు నన్ను కారాగారంలో బంధించడం ఏదైతే ఉందో దానికి నేను బాధపడలా, అది కూడా నా మంచికే మీరు చేశారు అన్నాడు. దీన్ని అనుకూల దర్శన శక్తి అంటారు. ప్రతిదాన్ని అనుకూలంగా ఆలోచించడం. ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు ఎదురింటి వాడితోటో పక్కింటి వాడితోటో మాటలు మనకి తెగిపోతాయి. అది కూడా పరమేశ్వరి ప్రసాదించినటువంటి అనుగ్రహంగానే మనం భావించాలి. ఏమో ఎందుకోసం అలా జరిగిందో మనకి తెలియదు.
అలాగే ఒక్కొక్కసారి కొన్ని దురదృష్టకర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనం ఏ విధమైనటువంటి ప్రమేయము ఆ సందర్భంలో లేకపోయినా అది కూడా అమ్మ అనుగ్రహమే. ఇదంతా ఎందుకు మనవి చేస్తున్నాను అంటే, శ్రీమంత్రరాజం యో వేత్తి, తెలుసు అనే మాటకి అర్థం 15 అక్షరాల 16 అక్షరాల మంత్రం నాకు తెలుసు అంటే తెలియడం కాదు, దానికి సంబంధించినటువంటి అనుభవాన్ని తాను పొందడం ఏదైతే ఉందో అది తెలియడం అంటే. ఆ అనుభవం అన్ని వేళలా కూడా అనుకూలమే కావాలని లేదు, ఒక్కోసారి నీకు ప్రతికూలం కూడా కావచ్చు. ఆ ప్రతికూలమైన ఫలితాన్ని కూడా అనుకూలంగానే నువ్వు భావించుకోగలిగితే అప్పుడు వ్యక్తి యథార్థంగా మంత్రరాజ శక్తిని నువ్వు తెలుసుకున్నట్టు. బాగా ఆలోచించండి, శ్రీకృష్ణుడు ద్రౌపది అనేటటువంటి ఇద్దరికీ ఉండేటటువంటి అనుబంధం ఎంత గొప్పది. క్షణం ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి తలవకుండా ఉండేది కాదు. ముకుంద, మాధవ, కృష్ణ, గోవింద ఇలా అనుక్షణం స్మరించేది.